ఫన్ ఫెస్టివల్ని పెట్టింది. ఒక గ్రామం సమస్య కాదు, ఇది అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్య కాబట్టి దానికి ఇప్పుడు ధరణిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కబ్జాదారు కానీ ఇప్పుడు అంటే అనుభవదారుడు దాని కాలం కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అవసరం ఉంటే ధరణిని కూడా మార్చి రెవెన్యూ చట్టాన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి మీ పోడు భూముల సమస్య కూడా తీరడానికి ప్రభుత్వం సీరియస్గానే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం మళ్ళీ అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం. కొన్ని అంటే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ పార్ట్ బిల్ అని కూడా పార్టీలో ఉన్న పెండింగ్ పేదవాడు ఉండదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా శివాలయంలో ముఖ్యంగా మనం ఇప్పుడే ఆ దేవుని దయతోని మనం అనుకునేది అన్నీ కూడా జరుగుతాయని నేను అనుకుంటాను. అయితే వాళ్ళు మీరు అందరూ కూడా గ్రహించాలా, మనం ఆ రోజు ఎన్నికలు రాకపోయినప్పటికీ మరి చాలా గ్రామాల్లో చెప్పడం నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం పోరాటం చేసిన తర్వాత సోనియా గాంధీ మరి పిల్లలందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు అప్పుడు ధనిక రాష్ట్రం, పైసలు పాజిటివ్ ఉండే, బ్యాంకులో పైసలు ఉండే. మరి కేసీఆర్కి అప్ప చెప్తే కేసీఆర్ మొత్తం 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం దివాళా తీపిచ్చింది. దివాళా తీపిచ్చేసి కాళేశ్వరం పేరు మీద అందులో 1,00,000 కోట్లు ఏమంటారంటే మన రాజుల పైసా రాళ్లపాలు అన్నట్టు ప్రజల పైసా గంగపాలు చేసేసి ఇలా కాళేశ్వరం పనికిరాకుండా లేకున్నా కానీ మరి ఒకవేళ ఇక్కడ సార్ ఆ రోజు వచ్చే పరిస్థితి లేకున్నా కానీ మీరందరూ కూడా దయచేసి మీ అందరు కూడా సార్కు అభిమానం చూపించి మరి పెద్ద ఎత్తున అంటే ఇంచుమించు పెద్ద గ్రామాలకు ఇచ్చినటువంటి లీడు ఆ రోజు పాకల గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ 540 ఓట్లు ఉన్నప్పటికీ కూడా 242 ఓట్ల లీడ్ ఇచ్చారు. దానికి మీ అందరికీ కూడా మేము ఒక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అదేవిధంగా కూడా ఈరోజు మరి అన్న చెప్పినట్టుగా 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు ఈ సిరికొండ మండలంలో మనకు పాకాలకు ఒకే ఒకటి టీడీపీ పడ్డది, టీడీపీకి ఒకటే ఓటు. కాబట్టి మరి ఈరోజు మీరు ఏదైనా అనుకుంటే మరి సరే మొన్న కొంతమంది ఉన్నా కానీ ఇప్పుడు మన స్థానిక జెడ్పీటీసీ కావచ్చు, మన బాలకృష్ణ కావచ్చు, మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. కాబట్టి ఇక్కడ మిగతా పార్టీలు లేకుండా దయచేసి మన పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ కూడా పూర్తిగా 100% ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకు కొంచెం ఇక్కడ సమస్యలు ఉన్నాయి, చాలా పూడి సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవులు అవి తాగడానికి పనికిరావు, అవి స్నానం చేయడానికి కూడా పనికొస్తారు, ఇప్పుడు రానే రావు. సో వీళ్ళు ఆడిన ఒక 50,000 కోట్లు ఉన్న ఆస్తి అంతా కూడా మనం అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇక తెలంగాణ అప్పులపాలు చేసేసిండు. వాళ్ళు మాత్రం గడీలు ఫామ్ హౌస్లు అన్నీ నిర్మించుకున్నారు. ఇక్కడ ఇంక్లూడింగ్ మన ఎమ్మెల్యే కూడా అప్పుడు ఎన్నికల ప్రచారం చెప్పినాం. ఇప్పుడు ఆయన గురించి ఇంకా తక్కువ మాటలు కానీ ఇక్కడ ఒక బంగ్లా, అక్కడ ఒక బంగ్లా, కొడుకు ఒక ఫామ్ హౌస్, రకరకాల ఉన్నాయి. అంటే టీఆర్ఎస్లు అట్లా మొత్తం ప్రజలను దోపిడీ చేసి మన తెలంగాణ మొత్తం అధోగతి పాలు చేసినాం. మనం ఒక పిలిపించినాం, మీరు కాంగ్రెస్ను గెలిపియండి, మార్పు కోరుకుందాం, ఈ గడిల రాజ్యం వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, మనకు మద ప్రజాస్వామ్యం ఇందిరమ్మ రాజ్యం కావాలన్నప్పుడు మీరు అందరు కూడా దీవించి మరి నన్ను గెలిపించారు. మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి మన ప్రభుత్వం వచ్చింది. ఇక పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఒక్క పిల్లగానికి ఉద్యోగం రాలే. గుంటకు నీళ్ళు అన్నారు, ఏడా కెనాలైనా కనబడుతుంది, ఒక భూమికి నీళ్ళు వచ్చినాయా? తప్పకుండా ఈ రోడ్డు విషయం కూడా రూప్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా నాతో 2-3 సార్లు కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు నేను తీసి పండుగలు వచ్చినప్పుడు కూడా చర్చించడం జరిగింది. అది దాంట్లో అది రోడ్డు శాంక్షన్ అయింది, మళ్ళీ వాపసు పోయింది. మళ్ళీ మనము మినిస్టర్ దగ్గర పోయి కొన్ని లెటర్ పెట్టి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు మినిస్టర్ శాంక్షన్ చేసేదని. అయితే ఈ కొంచెం అమౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు దీనికి కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ వహించేసి ఈ తాండాల అభివృద్ధికి మీరు తోడ్పడగలని చెప్పేసి ఈసారి ఎలా ఉండాలంటే ఇంతకుముందు మనం పాకాలలో ఒకే ఒక ఓటు అన్నట్టు ఆ ఒక ఓటు కూడా వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీరందరూ కష్టపడి పనిచేసి పాకల గ్రామస్తులు ఏంటిదో ఒకసారి మనం అందరికీ తెలియజేసిన అవసరం మీ యువకులు గ్రామాల మీద ఉంది. కాబట్టి ఈ చిన్న విన్నపాన్ని మన్నించి మీరందరూ కార్యకర్తలకు ఒక సైనికుల పనిచేసి మన కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దీన్ని కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించి వేరే ఏం లేదు ఇక్కడ ఉపాధి అది చేస్తే మా తాత మళ్ళీ రింగ్ రోడ్ కూడా ఒక 4 కోట్లతో శాంక్షన్ అయింది సార్. ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది, అది కొద్దిగా మీరు సహకరించగలరని. ఈ పాకాల రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది సార్, అంటే ఫారెస్ట్ వల్ల ఆగింది. తాండల రింగ్ రోడ్ శాంక్షన్ అయింది సార్. ఇది ఒక 2.5 కిలోమీటర్ ఉంది సార్. ఈ 2.5 కిలోమీటర్ అయిపోయింది అనుకో, మా కామారెడ్డి నుంచి వేములవాడకు బస్సు వేసుకోవచ్చు సార్. వేములవాడ వరకు కామారెడ్డి వేములవాడ. మరియు
కాంగ్రెస్ అంటేనే బంజారా, బంజారా అంటేనే కాంగ్రెస్. మా ఎస్టీ సోదరులు అందరూ కాంగ్రెస్ వైపు ఒక మొగ్గు చూపుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ పీరియడ్ నుంచి ఎప్పుడెప్పుడు రాజశేఖర పీరియడ్ నుంచి కూడా సార్ పొడుగు భూముల సమస్య కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతుంది. కాబట్టి అందరూ మీకు అండగా ఉండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు అత్యధిక మెజార్టీ చూపెడతామని మండలం నుంచి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ నమస్కారం. కార్యకర్తలు ఇక్కడ చాలా కష్టపడ్డారు సార్. ఇక్కడనే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఇక్కడ చాలా కార్యకర్తలు కష్టపడ్డారు సార్. ఇక్కడ మన నియోజకవర్గంలోనే సార్. మీరు మా ఊరికి కొంచెం గుర్తుపెట్టుకొని ఇక్కడ మా రోడ్ సమస్యలు బాగుంది సార్. ఇంకోటి పోడు భూమి వ్యవస్థ, పోడు భూమి పట్టాలది ఒకటి సార్. ఇంకోటి చాలా మంది ఇక్కడ ఏంటంటే నిరుపేదలు ఉన్నారు సార్, వాళ్ళకి ఇల్లు లేవు చాలా మందికి. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మా ఊరికి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు సార్. మా ఊరు నుంచి చాలా మంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అనేది డెవలప్మెంట్ లేదు సార్. మీరు చేయాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటే సార్ నా వినపం. ఏంటంటే నేను చాలా మంది నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఇల్లు లేవు సార్. ఇంకోటి ఏంటంటే రోడ్డు వ్యవస్థ అనేది సరిగ్గా లేదు సార్. వర్షం పడిందంటే సార్ గుట్టల వాటర్ మొత్తం కిందికి వస్తుంది సార్. అదొకటి కొంచెం వ్యవస్థ అనేది మీరు చూడాలి సార్. మా ఊరికి కొంచెం మీరు మీ ఫండ్స్ నుంచి మంజూరు చేసి మా ఊరిని డెవలప్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను సార్. వచ్చేసిన మన పార్టీ ప్రెసిడెంట్ రవి గారికి, ఎర్రన్న గారికి, భాస్కర్ అన్న గారికి, సిరికొండ సొసైటీ విషయం ఎందుకంటే సార్ మంచి పని చేస్తాడని ఇంతకుముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఊరికి కనీసం డెవలప్మెంట్ చేశారు. ఆ విధంగా ఉంటారు, అందరికీ సామాజికంగా మంచిగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఆశతోటి ఉన్నాం సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మా ఊరిది సత్తా ఏందో మేము చూపిస్తాం.